హాయ్ అండి, వెల్కమ్ టు శాంతిస్ కిచెన్. శాంతిస్ కిచెన్లో ఈరోజు మనం ఆలు 65 రెసిపీని చూడబోతున్నాం. ఈ ఆలు 65 రెసిపీని మనం సాంబార్లో కానీ పప్పు రసం ఇలాంటప్పుడు సైడ్ డిష్గా తింటే బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. మనం ఈ వీడియోలో చూపించిన విధంగా చేస్తే భలే రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఆలు 65 రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 4-5 కొద్దిగా కాగనివ్వాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేద్దాం. సాల్ట్ అయినా గల్లులుప్పు అయినా వేయండి. 1 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో వాటర్ పోసాం కదా, ఈ వాటర్ హీట్ అయిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు మనం 4-5 బంగాళదుంపలు తీసుకున్నానండి. నేను ఇక్కడ 4-5 బంగాళదుంప ముక్కల్ని కొద్దిగా బాయిల్ చేయాలి. కొద్దిగా పూర్తిగా ఏం బాయిల్ అవ్వకూడదండి. బాయిల్ అయితే మనం మిక్స్ చేసినప్పుడు చిదిమినట్టు అయిపోతాయి. అందుకే కొద్దిగా బాయిల్ అయితే సరిపోతుంది. మనం ఒక ఫోర్క్ తీసుకొని చెక్ చేయొచ్చండి ఇవి ఎంత బాయిల్ అయినాయి అనేది. మనం ఫోర్క్ తీసుకొని చూసామంటే, ఫోర్క్ తీసుకొని చూస్తే, లేదంటే చేతితో అయినా సరే, ఫోర్క్ అయితే ఈజీగా ఫోర్క్ అలా దిగేలాగా ఉడికితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడకకూడదు, నార్మల్గా మోడరేట్గా బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత వీటిని ఇంకా పక్కకి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా బాయిల్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ఇందులోని డిష్ అవుట్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇది జస్ట్ రెసిపీ కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమేనండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్. తీసుకొని ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసేసి ఇందులోకి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని యాడ్ చేద్దాం. ఆలు ముక్కలు యాడ్ చేసినప్పుడు ఇందులో మనం సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదండి. మనం ఫ్రై చేసిన తర్వాత తాలింపు వేసినప్పుడు అప్పుడు యాడ్ చేయొచ్చు. సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ మనం కార్న్ఫ్లోర్, శనగపిండి ఇంకా ఫుడ్ కలర్ మాత్రం యాడ్ చేసాం. యాడ్ చేసి వీటిని ఇలా కోట్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా కోట్ చేయడానికి మనం వాటర్ ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదండి. వాటిని బంగాళదుంప ముక్కల్ని మనం ఆల్రెడీ వాటర్లోనే బాయిల్ చేసాం కాబట్టి వాటికి ఉన్న చెమ్మ సరిపోతుంది. వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం ముక్కలన్నిటికీ మనం యాడ్ చేసిన పిండి కలర్ అనేది కోట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పోర్ చేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత, ఆయిల్ కాగిన తర్వాత మనం అందులోకి కోట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయాలి. ఇవి బంగాళదుంప ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడు మనం మీడియం నుంచి హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. లో ఫ్లేమ్లో ఉంటే ఈ బంగాళదుంప ముక్కలకి ఆయిల్ పట్టేస్తుంది. అందుకే లో ఫ్లేమ్లో ఉంచకూడదు. మీడియం నుంచి హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయాలి. ఈ బంగాళదుంప ముక్కలన్నీ బాగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని డిష్ అవుట్ చేద్దాం. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండడం వలన బంగాళదుంప ముక్కలు అడగంటకుండా మాడకుండా ఉంటాయి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత పైన ఒక లేయర్ లాగా వస్తుందండి. అలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని మనం డిష్ అవుట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ మాత్రం ఉంచుకొని అందులో 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసి 2 ఎండుమిరపకాయలని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 2-3 తరిగిన వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇలా 2 పచ్చిమిర్చిని చీల్చి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం 1 తరిగిన ఉల్లిపాయని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ తరుగును కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసేసి కాసేపు మూత పెడదాం. ఇలా మూత పెట్టినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత అందులో మనం కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేద్దాం. రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా 1 స్పూన్ వరకు మసాలా పౌడర్ని కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత అందులోకి రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసేద్దాం. కారం కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేద్దాం. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కారంని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేద్దాం.
బాగా చిల్లికి క్రీమ్ లాగా ఉన్న పెరుగుని యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. అలా ఒక కప్ వరకు పెరుగుని యాడ్ చేస్తాను నేను. ఇలా పెరుగుని కూడా యాడ్ చేసిన తర్వాత యాడ్ చేసి బాగా దగ్గరకు అయ్యేంత వరకు మిక్స్ చేసి ఆ తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని యాడ్ చేద్దాం. ఆలు ముక్కల్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేద్దాం. మిక్స్ చేసినప్పుడు ఈ మనం పెరుగు కలిపిన మిశ్రమం ఉంది కదండీ! అదంతా ఆలు ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. అలా ఈ పెరుగు ఫ్లేవర్ మనం యాడ్ చేసిన స్పైసెస్ ఫ్లేవర్ బంగాళదుంపకి బాగా పట్టి అప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట. వీడియోలో చూపించిన విధంగా ఒక 5 to 10 మినిట్స్ పాటు అలా మిక్స్ చేసిన తర్వాత పెరుగు ఫ్లేవర్ మొత్తం మనం యాడ్ చేసిన స్పైసెస్ ఫ్లేవర్ అంతా ఆలు పీసెస్కి పట్టేసిన తర్వాత అందులోకి మనం ఒక 2 రెబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి కాసేపు మిక్స్ చేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా చాలా డెలిషియస్గా మన ఆలు 65 రెడీ అయిపోతుంది. మంచి టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు దీన్ని సైడ్ డిష్గా తీసుకునేటట్టయితే మెయిన్ డిష్లో సాల్ట్ కొంచెం తగ్గించి సైడ్ డిష్లో కొంచెం సాల్ట్ ఎక్కువగా వేసుకోండి. చాలా బాగుంటుంది. దీన్ని మీరు స్నాక్ లాగా కూడా తినచ్చు. చాలా బాగా వస్తుంది. ఇలా మన వీడియోస్లో చూపించే డెలీషియస్ రెసిపీస్ అన్నీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయో అవన్నీ నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాంతిస్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.